సంఘటనలు చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. వారం రోజుల క్రితం నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జిన్నారం అనేటువంటి ఒక మండల కేంద్రంలో ఒక శివుని విగ్రహాన్ని ధ్వంసం జరిగినటువంటి కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు 3 రోజుల తర్వాత ఒక వీడియో విడుదల చేసి మదర్సా పిల్లలకి సంబంధం లేదు, ఒక కోతి అటువైపు వెళ్ళి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది అని కొన్ని వీడియోలు ఇవి సీసీటీవీలలో రికార్డ్ అయినాయని చెప్పి ఫుటేజ్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొని వదిలేసినారు. తర్వాత 19 మంది హిందూ బంధువులని ఆ సంఘటనకు బాధ్యులుగా భావిస్తూ ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు 19 మందిని, తర్వాత 3 రోజులకు 5గురు 24 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి హిందువులలో కొంచెం చైతన్యవంతంగా ఉండి ఆ రోజు ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పి నిలదీసిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసింది తెలంగాణ పోలీస్. ఒక 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిండ్రు. ఇది జరిగిన తర్వాత నేను 3 రోజుల తర్వాత సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఆ 4 ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి అంశం కోతులు చేసిన ధ్వంసం అనేటువంటి విషయం లోపల నేను నాకున్న సందేహాల్ని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారి ముందు ఉంచడం జరిగింది. అసలు మదర్సాలో ఎవరుంటున్నారు, మదర్సాల్లో ఉన్నటువంటి 70 మంది ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల ఐడెంటిటీ ఏంది, ఏ ఊరు నుంచి వచ్చినారు వాళ్ళు, మదర్సా ఏ రోజు స్థాపించినారు, మదర్సా స్థాపించడానికి ఏమైనా అనుమతులు తీసుకున్నారా, మదర్సాలో తెలంగాణ వాళ్ళు, జిన్నారం వాళ్ళు, మెదకోళ్ళు, మా బొల్లారం వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉన్నారా, అసలు ఈ మదర్సా ఎవరి కోసం కట్టిండ్రు, ఏ దేశస్తుల కోసం కట్టిండ్రు, అట్లీస్ట్ తెలంగాణ వాళ్ళు కాకపోతే మా మెదకోళ్ళు కాకపోతే హైదరాబాద్ వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా పక్కూరులో వచ్చిర్రా అనేది చూస్తే పోలీసులకి నేను కేటగారికల్గా డీజీపీ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళంతా బయట దేశస్తులు, వీళ్ళ ఐడెంటిటీ మీద ఒక ఎంక్వైరీ జరపాలి. అసలు ఆ మదర్సాలు నా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జిన్నారం మండలంలోనే ఇంకోటి శివానగర్లో ఒక మదర్సా ఉంది, సంగారెడ్డి నుంచి సదాశివపేట పోతే హైవే మీద ఒక మదర్సా ఉంది. వీటన్నింటి లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద నాకు అనుమానం ఉంది. మొత్తం మెదక్ పార్లమెంటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలేని అనుమతులేని అందులో ఉంటున్న వాళ్ళు ఏ దేశం ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని ఒకసారి చెక్ చేయాలని నేను రాష్ట్ర డీజీపీ గారికి చెప్పినాను. కానీ పోలీసుల ప్రవర్తన ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు. ఏం చేస్తున్నారో చెప్పరు, ఏం చేయాలనో చెయ్యరు. అదేంటి అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం, బయటికి చెప్పలేమనే మాటలు చెప్తే కొత్తగా ఏం కనబడదు. కానీ ఈ జరిగిన సంఘటన మీద మేము మా పార్టీకి సంబంధించినటువంటి ఒక 4 వ్యక్తులు అసలు జిన్నారం మదర్సాలో ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక 4 గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఆ మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చేరు వాళ్ళు, రామచంద్రపురం వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, ఇంకెవరో పక్కోళ్ళేమో అనుకున్నా నేను. మొత్తం విచారణ చేసి చూస్తే తేలింది ఏంటంటే ఆ 70 మందిలో 65 మంది 70లో 65 మంది పిల్లలు మీరు ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయించి సభ్య సమాజం హిందువులు మొత్తం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చిరట? కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి బీహార్ నుంచి వచ్చినాము అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగినాం. నెక్స్ట్ ప్రశ్న, మా తల్లిదండ్రులు అంతా బీహార్లోనే ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్లో ఉన్నారు, వాళ్ళు పుట్టింది బీహార్లో, వచ్చింది ఎక్కడికి? జిన్నారంకి వచ్చారు. పోనీ జిన్నారం ఏదో పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా ఉంది, వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాను తెచ్చిపెట్టిరు. బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తారు. మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్ గంజ్ ఈజ్ అడ్జసెంట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి కిషన్ గంజ్కి మధ్యలో బార్డర్ ఉంటుంది, గీత.
వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తారు కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారం కానీ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరైన సమాచారం చెప్తలేరు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను. పిల్లల ఐడెంటిటీ ఎంక్వైరీ చేయండి అని ఎంక్వైరీ చెప్తున్నాం. ఇంకా దారుణం అన్నా పిల్లలంతా అడికెళ్ళి వచ్చిర్రు అనుకున్నాం. అసలు మదర్సా ఎవరు నడుపుతున్నారు, మదర్సాల చదువు చెప్పే సార్లు ఎవరు అనేది ఎంక్వైరీ చేసినాం. మదర్సాల చదువు చెప్పేందుకు వచ్చిన సార్లు కూడా మీది ఏ ఊరు అంటే మాది కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు వాళ్ళు.